హలో గైస్, వెల్కమ్ టు మూవీ స్పెక్టర్. ఈరోజు ప్రేమలో మూవీ చూశాను. ఈ మూవీ ఫస్ట్ ఫిబ్రవరి 9కి మలయాళంలో రిలీజ్ అయింది. మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, జస్ట్ 3 crores బడ్జెట్తో తీసిన ఈ మూవీ ఒక్క మలయాళంలోనే 90 crores వరకు కలెక్ట్ చేసింది. దీంతో రాజమౌళి సన్ అయిన ఎస్ఎస్ కార్తికేయ తెలుగు థియేట్రికల్ రైట్స్ తీసుకుని ఈరోజు తెలుగులో రిలీజ్ చేశారు. మరి నిజంగా ఈ మూవీ అంత బాగుందా అంటే ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది. అంతలా ఏం నచ్చిందో చెప్తాను. ముందుగా మూవీ ప్లాట్ ఏంటంటే, ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యాక యూకే వెళ్ళాలని ట్రై చేసే మన హీరోకి మనీ ప్రాబ్లం వల్ల వీసా రిజెక్ట్ అవుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ హైదరాబాద్లో గేట్ కోచింగ్ తీసుకోవడానికి రమ్మండంతో హైదరాబాద్ వచ్చిన హీరోకి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసే హీరోయిన్కి ఫ్రెండ్షిప్ ఎలా అయింది, ఇంతకీ వీళ్ళిద్దరూ లవ్లో పడ్డారా లేదా, మరి యూకే వెళ్ళాలనుకున్న హీరో యూకే వెళ్ళాడా లేదా, చివరికి ఏం జరిగిందో తెలియాలంటే మూవీ చూడాలి. రైటర్ డైరెక్టర్ అయిన గిరీష్ ఏడి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. స్టోరీ చాలా సింపుల్గా ఉన్నా ప్రెజెంటేషన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మలయాళం మూవీ అయినా సరే 90% మూవీని హైదరాబాద్లో షూట్ చేయడం అండ్ మూవీలో కూడా హైదరాబాద్ సిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే అందరూ మలయాళం యాక్టర్స్ అయినా మనకి తెలుగు ఫిలిం చూసినట్టే ఉంటుంది. అలాగే మెయిన్ లీడ్స్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ మధ్య వచ్చే కాన్వర్జేషన్స్ అన్నీ చాలా న్యాచురల్గా అండ్ కామెడీ కూడా స్పాంటేనియస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మినీ మహారాణి సాంగ్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే హైదరాబాద్ మీద వచ్చే సాంగ్ కూడా బాగుంది. ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే హిలేరియస్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మన హీరో సచిన్ అండ్ హీరోయిన్ పనిచేసే కంపెనీలో హీరోయిన్కి సీనియర్ అయిన ఆది, వీళ్ళిద్దరూ హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి చేసే పనులు, హీరోయిన్కి తెలియకుండా ఇద్దరూ గొడవ పడడం, ఇవన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి. క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే, హీరోగా చేసిన నస్లిన్ కే గఫూర్ అద్దరగొట్టాడు. యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. హీరోయిన్ అయిన మమితా బైజు కూడా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్తో తన క్యారెక్టర్లో 100% బెస్ట్ ఇచ్చారు. ఈ మూవీ చూశాక ఈ హీరోయిన్ మీ క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోవడం గ్యారంటీ. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ అండ్ విలన్గా చేసిన శ్యామ్ మోహన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా హీరో ఫ్రెండ్గా చేసిన సంగీత్ ప్రతాప్ కూడా సపోర్టింగ్ రోల్లో పర్ఫెక్ట్గా చేశారు. టెక్నికల్గా కూడా మూవీ చాలా బాగుంది. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ ఈ రొమాంటిక్ కామెడీ జానరాకి యాప్ట్గా సెట్ అయింది. మెయిన్గా హైదరాబాద్ సిటీని బాగా చూపించారు. విష్ణు విజయ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ కూడా. ఎడిటింగ్ వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. మూవీలో ప్లస్లు అయితే రైటింగ్, డైరెక్షన్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, కామెడీ, సాంగ్స్ అండ్ మ్యూజిక్. మైనస్లు అయితే కొత్త స్టోరీ చూసిన ఫీలింగ్ అయితే రాదు. అలాగే స్టార్టింగ్లో కొంత స్లోగా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే ముందే చెప్పినట్టు నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేవు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.